హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు. అమ్మ, ఆలస్యం అవుతుంది, అమ్మాయిని తీసుకురండి అని చెప్పేసి పంతులు గారు చెప్తుండగా, అదిగో అమ్మాయి వస్తుంది అని చెప్పేసి అంటుండగా, ఈలోపు ఇక ఆ ముసుగులో పెళ్లి కూతురు వస్తూ ఉంటుంది. మరోవైపు అమర్ పెళ్లిపీటల మీద కూర్చుంటారు. మనోహరి మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటుంది బాగి. అమర్ నా వాడు, నా తలరాతలో అమరే రాసి పెట్టున్నాడని చెప్పేసి మిస్ అమ్మ మనోహరి మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఇక్కడ ఆరు మాత్రం మా ఆయన చేత బాగి మెడలో తాళి కట్టేలా చేస్తానని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. నువ్వు ఒప్పుకుంటావా అని అడుగుతున్నా అని చెప్పేసి ఆరు మాటలు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటుంది. రామూర్తి మంగళ లోపలికొచ్చి మిస్సమ్మ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ముసుగులో ఉంది. ఇక మిస్సమ్మ అని తెలియకుండానే అందరూ కంగారు పడిపోతూ ఉంటారు మిస్సమ్మ కోసం. ఇక మనోహరి కావచ్చు పీటర్ మీద కూర్చుందని చెప్పేసి ఇక అమర్ కాస్త కంగారు పడిపోతూ ఉంటారు. కానీ మిస్సమ్మ మనసులోకి ఆరు ప్రవేశపెట్టింది. ఇక మిస్సమ్మ కాస్త ఆరు అయ్యి ఆ పెళ్లిపీటల మీద కూర్చుంది ఆరు అని ఎవరికి తెలియదు. మరి ఆరు ఆడుతున్న నాటకంలో మిస్సమ్మ కాస్త ఇక అమర్ భార్య కాబోతుంది. మరి మనోహరి ఏం చేయబోతుంది అన్నది వచ్చే అప్కమింగ్లో మీకు అప్లోడ్ చేస్తాను. ఏం జరగబోతుందో మిస్ కాకుండా చిన్న లైక్ చేయండి అబ్బా. థ్యాంక్ యూ సో మచ్. అలా